మే హర్ట్ ఎప్పుడు ఓనర్స్ గురించేనా, మా గురించి ఆలోచించవా అని చెప్పి టెనెంట్స్ బోల్డ్ మంది మెసేజ్ చేశారు నేను చేసిన వీడియోలో. మీరు ఇల్లు అద్దెకిస్తున్నారని వీడియో చేశాను చూడండి 2 రోజుల క్రితం. దానికి ఆన్సర్ ఏంటంటే ఓనర్స్ టెనెంట్స్ చక్కగా ఎమికబుల్గా ఉండాలనేది అందరికీ తెలుసు. కానీ పరిస్థితుల దృష్ట్యా అక్కడుండే సిచ్యువేషన్ని బట్టి చాలామంది ఒకళ్ళనొకళ్ళు పీడిస్తున్నారనే ఫీలింగ్ ఒకళ్ళకి ఉంటుంది. కొంతమంది నిజంగా చేస్తారు కూడా. అయితే ఓనర్స్కి ఎన్ని రైట్స్ ఉంటాయి, టెనెంట్స్కి కూడా అన్ని రైట్సే ఉంటాయి. మనం రెంటల్ అగ్రిమెంట్ రాసుకున్నా, లీవ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ రాసుకున్నా, ఇప్పుడు కొత్తగా వచ్చింది, దాంట్లో మనం రాసుకునే క్లాజెస్ని బట్టి ఉంటుంది. మనం రాయించుకుంటున్నాం అనుకోండి, యాజ్ టెనెంట్స్ అయినా ఓనర్స్ అయినా క్లియర్గా లాయర్కి చెప్పి మన బుర్రలకు అందం అవన్నీ ఊహించలేం. మనం కొన్ని విషయాలు ఇలా కూడా జరగచ్చని. లాయర్స్ మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అవన్నీ ఊహిస్తారు. సో అవన్నీ క్లాజెస్ చక్కగా పర్ఫెక్ట్గా ఇద్దరికి బాగుండేట్టుగా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు క్లాజెస్ రాస్తారు. ఆ క్లాజెస్ కరెక్ట్గా రాయించుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా ఎవరి స్పేస్లో వాళ్ళు బతకచ్చు. డిస్క్రిప్షన్ చూడండి.